వార్త జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అన్ని కూడా మూసివేత కఠిన చర్యలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్వేస్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారో లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం కౌంటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్నాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అనగా పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. మద్యం దుకాణాలు 3 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. కొత్త వారికి నో ఎంట్రీ. కౌంటింగ్ ముందు రోజు ఆ రోజు కొత్త వారికి కూడా నియోజకవర్గాలు ప్రవేశించడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. కొత్త వారు ఎవరు అనుమతించలేదని నియోజకవర్గాలు అడుగుపెట్టడానికి కూడా వీల్లేదని చెప్పారు. కొత్త వారికి లాడ్జీలు కూడా ఎవరు ఇవ్వద్దంటూ వాటి యాజమాన్యాలకు పోలీసులు అయితే హెచ్చరించారు. కొత్త వారు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పారు. అల్లర్లను అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి గుంపులు కనిపించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రదర్శనలు, బాణసంచలు, కాల్పులు అనుమతి లేనిదే తెలిపారు. ఇక ముందు రోజుల్లో సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చి నిర్వహిస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సులకు సంబంధించి మరోవైపు ఆర్టీసీ బస్సులు కూడా పట్టణాలకు వెలుపల ఆపాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు అయితే పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే నష్టం జరగకుండా ఉండేందుకు రకమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే బెటర్. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. సూచనలు వెలువడుతున్నాయి. దీంతో పాటు మద్యం ఎక్కడైనా విక్రయించినట్లు కనిపించినా అంగీకరించేది లేదని తెలిపారు. ఇక వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు వ్యాపారాలు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు దుకాణాలు ఎవరు కూడా తెరవద్దని చెప్పారు. ఇక పెట్రోల్ కూడా విడిగా బాటిల్లో పోస్తే పెట్రోల్ బంకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం వాహనాల్లోనే పెట్రోల్ నింపాలని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తేదీన బంద్ వాతావరణం అయితే ఏర్పడింది కాబట్టి కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తు తీవ్రతరం అయితే చేశారనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇక మనకు పల్నాడు కావచ్చు, ఏదైతే మాచర్ల, ఈ రకంగా రాష్ట్రంలోని ఇటు దేశంలో సంచలనంగా మారింది కాబట్టి మరోసారి నిఘా వర్గాల హెచ్చరికలతో ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే యథావిధంగా అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. కానీ ఇలాంటి ఏదైతే రూల్స్ అయితే పెట్టకపోవచ్చు, మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు అంటున్నారు. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి